తెల్ల వంకాయ పచ్చి పులుసు సింపుల్ అండ్ టేస్టీగా స్పైసీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్గా ఒక పెద్ద సైజు తెల్ల వంకాయని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక స్టాండ్ ఇలాంటిది పెట్టుకొని దానిపైన వంకాయని ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక ఫోర్క్ పెట్టి గుచ్చి చూస్తే ఇలా మెత్తగా దిగిపోతే వంకాయ కాలినట్టు. అది చల్లారేలోగా ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టుకోండి. ఈ మాడిని మొత్తం తీసేసి వంకాయ గుజ్జుని వరకు ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టి ఉంచండి. స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దానిలోకి పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు ఆకులు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసి లైట్గా 5 minutes పాటు రోస్ట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సర్ జార్లోకి వీటన్నిటిని తీసుకుని రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. తర్వాత కొంచెం లైట్గా గ్రైండ్ అయిన తర్వాత కొంచెం చింతపండు పులుసు కూడా వేసేసి గ్రైండ్ చేయండి ఆ పేస్ట్ని. అలాగే మనం పక్కకు పెట్టి ఉంచాం కదా వంకాయ గుజ్జుని, దానిలోకి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చి ముక్కలు, గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ని కూడా వేసేసి మిగిలిన చింతపండు రసం కూడా పోసేయండి. చిన్న బెల్లం ముక్క వేసుకొని కొత్తిమీర వేసేసుకొని పచ్చి పులుసు రెడీ. ఉప్పు చేపని నంచుకొని తింటే బాగుంటుంది.